హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు ఎమ్మీ ఎగ్ న్యూడిల్స్ చేశానండి హోమ్‌మేడ్. ఈ ఎగ్ న్యూడిల్స్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 4 ఎగ్స్ అండి, క్యారెట్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, ఒక టమాటా, అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే న్యూడిల్స్. ముందుగా స్టవ్ వెలిగించి అన్నం వండే పాత్ర ఉంటది కదండీ! అందులో ఎసరు పెట్టుకోవాలి న్యూడిల్స్ ఉడికించడానికి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఒక 2 స్పూన్లు. అప్పుడు మనం ఎంత క్వాంటిటీలో అయితే మనం న్యూడిల్స్ తింటామో అన్ని వేసుకోవాలండి. నేనైతే 4 ప్యాకెట్స్ వేశాను. ఈ న్యూడిల్స్ 85% ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇలాంటి బౌల్ తీసుకొని అందులో వచ్చేసుకోవాలి ఈ న్యూడిల్స్‌ని. ఊడ్చుకొని పైగా వాటర్ కూడా వేసుకోవాలి బాగా చల్లారడానికి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి 4 ఎగ్స్‌ని ఆమ్లెట్‌లా వేసుకోవాలండి. ఈ ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదు. అంటే మనకు ఈ పీసులు పెద్ద పెద్ద పీసులు కావాలి కదా ఎగ్ న్యూడిల్స్‌లోకి. అందుకని పెద్ద పీసులులా రావాలంటే వెంటనే కలపకూడదు. కొంచెం సాల్టు, అలాగే కొంచెం కారం, 1 స్పూన్ కారం వేసుకోండి. ఆమ్లెట్ అంతా కిందన గట్టిపడిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూపించినట్లుగా చేసుకుంటే ఎగ్ న్యూడిల్స్ సూపర్ వస్తాయండి నిజంగా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఈవినింగ్ టైము స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మనం ఇలా చేసి పెడితే వాళ్ళు బాగా ఆకలి మీద ఉంటారు కాబట్టి బాగా ఎక్కువగా తింటారు బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత తీసుకోవాలి. ఇలా వెజ్ న్యూడిల్స్ అయితే ఎగ్ వేసుకోరు, సేమ్ ప్రాసెస్. అలాగే చికెన్ న్యూడిల్స్ అయితే చికెన్ని కార్న్‌ఫ్లోర్ అది వేసి వేపుకొని పక్కన పెట్టుకొని ఇలా ఇదే ప్రాసెస్‌లో చేసుకుంటారండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి క్యారెట్టు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమోటాలు, క్యాబేజీ వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి హై ఫ్లేమ్‌లోనే ఈ మొత్తం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా వేగిన తర్వాత న్యూడిల్స్ వేసుకోవాలి మొత్తం. అప్పుడు 1 స్పూన్ సాల్టు, అలాగే 1 స్పూన్ టమాటా సాసు, 1 స్పూన్ సోయా సాసు, అలాగే 1 స్పూన్ చిల్లీ సాసు, 2 స్పూన్లు వెనిగర్. ఇవన్నీ వేసి కూడా బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీద ఉంచుకొనే చేసుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఒక స్పూను ఫోర్క్ స్పూన్‌తో, ఒకటేమో నేను గరిటెతో అదే సట్రం గరిటెలు ఉంటాయి కదండీ! ఆ టైప్ గరిట అండ్ ఫోర్క్ స్పూన్‌తో నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఎగ్ ఫ్రై చేసుకున్న ఎగ్ మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కలిపిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే ఉల్లిపాయలు ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర ఇవన్నీ వేసి కూడా ఒకసారి కలపండి బాగా. ఇలా స్పీడ్‌గా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే అర స్పూను మిరియాల పౌడర్, ఇవి 2 కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్‌లో. అంటే మనం దించేస్తాము ఒక 3 మినిట్స్‌లో న్యూడిల్స్ అయిపోద్ది. ధనాధన్ బాగా కలిపిన తర్వాత అయిపోతుందనే టైంలో
1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే అర స్పూన్ మిరియాలు పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఎగ్ న్యూడిల్స్కి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది ఎగ్ న్యూడిల్స్. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. టమాటా సాస్తో తింటే అదిరిపోద్ది ఈ న్యూడిల్స్. మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.